నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. బాన్స్వాడలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. నేను ఎక్సైజ్ ఆఫీసర్ని అని నమ్మబలికాడు. మీ షాప్ లో తనిఖీ చేయాలి అంటూ కట్టుకథలు అల్లాడు. ఆఖరికి యజమాని కళ్ళు గప్పి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. కానీ ఈ కిలాడి దొంగ ఆచూకీని కేవలం 24 గంటల్లోనే కనుగొన్న బాన్స్వాడ పోలీసులు నిందితుడికి బేడీలు వేశారు. ఇంతకీ ఎవరా దొంగ? ప్రభుత్వ ఉద్యోగ అయ్యుండి ఎందుకు ఈ దారి పట్టాడు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 7/26 ఈ నెల 2 డేస్ బ్యాక్ సాయంత్రం 8 గంటల ప్రాంతంలో రమేష్ అనే అతను తన కిరాణా షాప్ నడుపుతాడు. ఆ టైంలో ఈ నేరస్తుడు అతని ఇంట్లో పోయి, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెందిన వాడిని, మీరు బెల్ట్ షాప్ నడుపుతా ఉన్నారు, మీరు లిక్కర్ అమ్ముతా ఉన్నారు, అలా నేను చెక్ చేయాలని చెప్పి పోతాను. పోయిన తర్వాత మేమేం అమ్మడం లేదు, ఒకసారి చూసుకోండి అంటే చెక్ చేస్తాం. చెక్ చేసి ఏం లేదు కదా అని చెప్పి అక్కడే కూర్చుంటాడు. కూర్చొని అతను బాగా అబ్జర్వ్ చేసి అతని మెడలో 2.5 తులాల బంగారం ఉన్నట్టు అతను నేరస్తులు గ్రహిస్తాడు. చూసి అతను ట్యాబ్లెట్ వేసుకొని వాటర్ తాగదాం అని చెప్పి వెనక మళ్ళీ క్రమంలో అతను ఒక్కసారిగా అతని మీద దూకి తన మెడలో ఉన్న 2.5 తులాల బంగారం చూసి. జూలై 15 రాత్రి 8 గంటల సమయం. బాన్స్వాడలోని శాంతినగర్ కాలనీలో కిరాణా దుకాణం యజమాని రమేష్ తన ఇంటి వద్ద ఉండగా నిందితుడు రంగంలోకి దిగాడు. తాను ఎక్సైజ్ శాఖ అధికారిని అని నమ్మించి షాప్ లో మద్యం విక్రయిస్తున్నారని తనిఖీల పేరుతో నమ్మించి లోపలికి ప్రవేశించాడు. రమేష్ నీళ్లు తాగడానికి లోపలికి వెళ్లిన క్షణాన్ని వాడుకొని ఒక్కసారిగా దాడి చేసి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బెట్టింగ్ భూతం ప్రభుత్వ ఉద్యోగిని నేరస్తుడిగా మార్చింది. పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. నిందితుడు బత్తుల మనీశ్వర్ వృత్తిరీత్యా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్ వ్యసనానికి బానిసైన మునీశ్వర్ తన చేతిలో ఉన్న సుమారు 12 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులను బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. శాఖపరమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే సస్పెన్షన్స్ కి గురైన ఇతడు బకాయి ఉన్న 42,000 రూపాయల కోసం ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు. 4 గంటల్లోనే కేసు ఛేదన, పోలీసుల మెరుపుదాడి. ఫిర్యాదు అందిన వెంటనే బాన్స్వాడ పోలీసులు రంగంలోకి దిగి ASHO నేతృత్వంలో టీం సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. చోరీకి గురైన 23 గ్రాముల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అత్యంత వేగంగా కేసు ఛేదించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ టీమ్ సభ్యులు సాయి కుమార్, పాండురంగ, సుదర్శన్ రావు, పృథ్వీరాజ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా బెట్టింగ్ అనే దురలవాటుకు బానిసైన తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా 10 మందిని మోసం చేసే స్థాయికి దిగజారడం బాధాకరం. బాన్స్వాడ పోలీసులు సమయస్ఫూర్తిని అభినందిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.